సిఐటి ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ జయలక్ష్మి గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. వేదిక పైనున్న పెద్దలు, నా ముందు కూర్చున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలు, వీళ్ళే కారు కార్మిక వర్గం కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇప్పటిదాకా మనం ర్యాలీ చేసి వచ్చాం. చాలా అద్భుతంగా ర్యాలీ జరిగింది. సభ కూడా మనం నిర్వహించుకుంటున్నాం. అట్లాగే ఇప్పటి వరకు మాట్లాడిన నాయకులు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయి అనేసి చాలా అంశాలు చెప్పారు. వ్యవసాయ కార్మికులే కాదు, కార్మిక వర్గం కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఇది వ్యవసాయ కార్మికులకే పరిమితమైన బహిరంగ సభ కాదు. ఎట్టి చాకిరికి మీరే గురి కావట్లేదు. సమస్యలు పరిష్కారం కాకుండా మీరు మాత్రమే ఇబ్బందుల్లో లేరు. వ్యవసాయ కార్మికులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో కార్మికులమైన మేము కూడా అంతే ఇబ్బందులలో ఉన్నాం. అందుకని భుజం కలిపి ఈ బహిరంగ సభకు మేము కూడా వస్తాం, పాల్గొంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తామనేసి పెద్ద సంఖ్యలో హాజరైన పరిస్థితి ఉంది. కనీస వేతనం ఇవ్వండి 26,000, పిఎఫ్ ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి అనేసి అనేక సంవత్సరాల నుంచి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, అమాలి వాళ్ళు, ఐకేపీ వాళ్ళు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, అనేక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అట్లాగే ఇక్కడ మహబూబ్ నగర్లో పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా ఈ చట్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సిన కేంద్ర ప్రభుత్వం తీసుకురాకుండా ఉన్న కార్మిక చట్టాలనే మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్స్లో ఉన్నదేంటంటే, ఇప్పుడు ఎంతో కొంత జీతాలున్నా కొంచెం పెంచుకున్నాం, కొన్ని సౌకర్యాలు సాధించుకున్నాం, యూనియన్ పెట్టుకునే హక్కును సాధించుకున్నాం, సమ్మె చేసే హక్కును సాధించుకున్నాం, కడుపు మండితే పోరాటం చేసి మెడలు వంచి మన కార్మిక హక్కుల్ని మనం సాధించుకుంటున్నాం. కానీ లేబర్ కోడ్స్లో ఉన్నదేంటంటే, ఉన్న హక్కుల్ని మొత్తం కాలరాసి నువ్వు అడగొద్దు, ప్రశ్నించొద్దు, పోరాడొద్దు, బానిసలాగా నువ్వు పనిచేయాలనేసి అత్యంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. అందుకని ఈ ర్యాలీ బహిరంగ సభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. రద్దు చేసిన కార్మిక చట్టాలను మళ్ళీ పునరుద్ధరించి అమలు చేయాలి. ఏ చట్టంలో లేని కార్మిక వర్గం చాలా మంది ఉన్నారు. స్కీమ్ వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ, ఆశ, దేశంలో 1 కోటి మంది ఉన్నారు, మన రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉన్నారు. ఈ సభకు కూడా వేలాది మంది మహిళలు వచ్చారు. లేబర్ కోడ్స్ చాలా ప్రమాదకరంగా ఉన్నాయని మనం చెప్తున్నాం. అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్స్లో కూడా స్కీమ్ వర్కర్ని పొందుపరచలేదు. అందుకని కేంద్రానికి తెలియజేస్తున్నాం, పాత చట్టాలను పునరుద్ధరించాలి. 80% మంది కార్మిక వర్గం ఏ చట్టాల పరిధిలో లేకుండా బానిసల్లాగా బతుకుతున్నారు. వాళ్ళందరినీ కూడా చట్టాల పరిధిలోకి తీసుకురావాలి, లేకపోతే మేము ఊరుకోం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇదొకటే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకు అనేక హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం పరిష్కారం చేయలేదు, సమస్యలు పట్టించుకోలేదు. మాకు అధికారం ఇవ్వండి, గెలిపించండి, మంచిగా మేము ఉద్ధరిస్తామని చెప్పారు. ఓట్లేసాం, గెలిపించాం. కానీ గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా మనం అడిగాం, అయ్యా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది, మరి మీకు ఓట్లేసి గెలిపించాం, మరి తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేయొద్దు, ఆ లేబర్ కోడ్స్ను వ్యతిరేకంగా నువ్వు తీర్మానం చేయాలి అసెంబ్లీలో అనేసి మనం అడిగాం, విజ్ఞప్తులు చేశాం, పోరాటాలు చేశాం. కానీ అది ఆపలేదు, వ్యతిరేకించలేదు. పైగా రూల్స్ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ను రూపొందిస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తుంది. అది చాలా ప్రమాదకరం కార్మిక వర్గానికి. ఈ విధానాన్ని కూడా వెనక్కి తీసుకోవాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇదొకటే కాదు, ఈ మధ్యకాలంలో కనీస వేతనాల జీవోలను తీసుకొచ్చింది. షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేసే వాళ్ళకి కనీస వేతనం 26,000 అడిగితే అది ఇవ్వకుండా డిఏని కలిపి నష్టపరుస్తూ తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 18,000 నిర్ణయం చేస్తూ 5 జీవోలు ఇచ్చి
అది అబియన్స్లో పెట్టింది వాళ్ళన్న 18,000 నిర్ణయం చేశారు. అది అమలు కాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం అది కూడా నిర్ణయం చేయకుండా అన్యాయంగా ఈ నిర్ణయాలన్నీ కూడా చేసింది. ఈరోజు ప్రతి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. పైగా వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తుంది. మరి మీరు హామీలు ఇచ్చారు, అమలు చేయండి అనేసి అడిగితే పోలీసులను పెట్టి నిర్బంధాన్ని పెట్టి లాఠీ చార్జ్ చేయించి మొత్తం నిర్బంధాన్ని ప్రయోగించాలని చూస్తుంది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం, పోరాటాలతోని ఉద్యమాలను ఆపలేరు, నిర్బంధాలతోని ఉద్యమాలను ఆపలేరు. స్వాతంత్రం లేనప్పుడే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడే కార్మిక వర్గం కష్టజీవులు తిరగబడి పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకమైన విధానాలు మానుకోవాలి. మనమందరం కూడా కార్మికులు వేరు, వ్యవసాయ కార్మికులు వేరుగా రకరకాల సమస్యల మీద ఎవరికి వాళ్ళం మనం పోరాటాలు చేస్తున్నాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ మనం గమనిస్తే ఒక్కొక్కరిగా చేస్తే ఈ ప్రభుత్వ విధానాలు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అందుకని వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం, కార్మిక కర్షక ఐక్యతని మనం అనేక రోజుల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాం. ఈ ఐక్యత, ఈ పోరాటం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి చలి చీమల్లాగా ఈరోజు సర్పాన్ని చంపాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ విధానాలను చంపాల్సిన అవసరం ఉంది. అలాంటి ఉధృతమైన పోరాటాలకు ఈరోజు జరిగిన ర్యాలీ, సభ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, నిలుస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.